కొని మనమందరము సారు సంతోషములో పాలు పంచుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసింది కనుకనే మనము రాగలిగాం. ఎందుకంటే సారు ప్రయాసపడి చాలామంది చెప్పిండు, కానీ ఒక మాట ఉన్నది, పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడ్డవారు అంటే వీళ్ళు వర్జినల్ అన్నట్టుగా ఎంతోమందికి సార్ చెప్పిండు. కానీ దేవునికి స్తోత్రాలు. ఈ సమయంలో మనము జన్మదినము అనే దాని అంశం గురించి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. అసలు మనం ఎందుకు జన్మించాల్సి వచ్చింది, దేవుడు మనం ఎందుకు చేసాడు, మనము పుట్టిన యొక్క ఉద్దేశం ఏంటిది అనేది కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాము. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 11వ వచనాన్ని కొద్దిగా ఎవరైనా చదవగలిగిన వాళ్ళు పాత్రలు అవుతే మనం కొద్దిగా ముందుకు వెళ్ళొచ్చు. పేజీ నంబరు 711, 28వ అధ్యాయము 13వ వచనం. దేవునికి స్తోత్రములు. వాక్యం ఏం చెప్తున్నదంటే, దేవుని తోటయగు ఏదెనులో నువ్వు ఉంటివి, మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతము, మణి, రక్తవర్ణపు రాయి, సురిమాని రాయి, మరకతము, నీలము, పద్మారాగము, మాణిక్యమైన అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నువ్వు అలంకరింపబడి ఉన్నావు. అంటే మొదటిగా దేవుడు చేసిన ఒక దూత యొక్క నిర్మాణం ఎలా ఉన్నదంటే, ఇన్ని రకాల మెటీరియల్ తీసుకొని లాస్ట్ కట్టే బంగారముకు ఈ ముత్యములు రత్నములను పొదిగించి ఒక దూతను తయారు చేసిన తర్వాత ఆ దూత ఏమైపోయిందంటే 17వ వచనం ఉంటుంది, 17వ వచనం ఎవరైనా ఇప్పుడేం చదవండి. నీ సౌందర్యము చూసుకొని నీవు గర్వించిన వాడవు అయితేవి. చాలా ఇక్కడ పరలోక రాజ్యములో దేవుడు దూతను ఎంత చక్కగా చేసిందంటే, మాణిక్యము, గోమేధికము అని కొన్ని రాళ్ళు తీసుకొని బంగారముకు పొదిగించి దేవదూతను చేస్తే ఆయన చేసిండు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. ఆయన ప్రవర్తించిన తర్వాత దేవుడు అతను ఏం చేసిండంటే, యెషయా గ్రంథములో 12వ అధ్యాయము 12వ అధ్యాయంలో మనం ఒక మాట ధ్యానం చేసుకుందాము. 14వ వచనము ఎవరైనా చదవగలిగితే చదవండి. ఫలితముగా 14వ అధ్యాయము 10వ వచనం. సరే, దేవునికి స్తోత్రం. మేఘమండలం ఎక్కువను మహోన్నతులతో నన్ను సమానంగా చేసుకుంటును. అంటే దేవుడు ఏ దూతనైతే తయారు చేసిండో అతను దేవునితో సమానంగా ఉండాలని దేవునికి వ్యతిరేకంగా తయారైందట. దేవునికి వ్యతిరేకంగా తయారైన తర్వాత ఇతని ద్వారా పరలోకం అనేది పాడైపోతుందని దేవుడు గమనించి అతని అక్కడికి నెట్టివేస్తే ఈయన పాతాళములో ఒక మూల నరకములో పడవేయబడ్డాడు. పడవేయబడ్డ తర్వాత ఆయన ఏం చేసిందంటే, ఈ పడవేయబడ్డ వ్యక్తితోటి ఇంకా కొన్ని కోట్ల మంది దూతలు కూడా పడివేయబడ్డారు. అయితే వీళ్ళందరి యొక్క ఉపాయం ఏమిటంటే, దేవుడు ఏది చేసినా దాన్ని పాడు చేయాలి అని ఈ సాతానుకు సంబంధించిన ఒక కుయుక్తి అన్నట్టు. అప్పుడు దేవుడు ఒక ఆలోచన చేసాడు. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో, రోమ 16వ